ఆదిలో విశ్వం నిశ్శబ్దంగా రూపరహితంగా వెలుగులేని చీకటిలో ఉంది. అప్పుడు దేవుడు తన వాక్యంతో పలికెను, వెలుగు కలుగును గాక. మొదటి రోజున వెలుగు పుట్టింది. రెండో రోజున దేవుడు ఆకాశాన్ని విస్తరించాడు. పై జలాలను క్రింది జలాల నుండి వేరు చేసి ఆకాశాన్ని అందంగా చేశాడు. మూడో రోజున భూమి పుట్టింది. సముద్రాలు తమ హద్దులు పొందాయి. భూమిపై మొక్కలు, చెట్లు, పువ్వులు వాటికొక జాతి ప్రకారం వెలుగును వికసించాయి. నాలుగవ రోజు దేవుడు ఆకాశంలో వెలుగును పుట్టించాడు. పగటికి సూర్యుడు, రాత్రికి చంద్రుడు, నక్షత్రాలను అనేకంగా వెలిగించాడు. ఐదో రోజున సముద్రాలు, చేపలు, నీటిలో జీవరాశులు, ఆకాశంలో ఎగిరే పక్షులు వాటి జాతుల ప్రకారం దేవుడు సృష్టించాడు. ఆరవ రోజు భూమిపై జంతువులు, కీటకాలు, పక్షులు, పశువులు అన్నీ ఒక్కొక్క దాని జాతి ప్రకారంగా పుట్టించాడు. చివరగా దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. అతనికి జీవాన్ని ఊపిరి ద్వారా ఇచ్చి భూమి మీద అధికారాన్ని అప్పగించాడు. ఏడో రోజున దేవుడు తన మహా సృష్టిని చూచి ఆనందించాడు. ఆ రోజు ఆయన విశ్రాంతి తీసుకుని దానిని ఆశీర్వదించాడు.